సార్ సోఫా పంపించా నువ్వు కూర్చోడానికి అనేది పుష్ప 2 సినిమాలో ఒక సంచలనమైనటువంటి డైలాగ్. అది రాజకీయాలకు పరోక్షంగా అన్వయించుకునేటువంటి డైలాగ్ కూడా. అందుకే ఆ డైలాగ్ని ఇప్పుడు సినిమా పెద్దలు సీఎం రేవంత్ రెడ్డి మధ్య జరిగినటువంటి చర్చల క్రమంలో మాజీ మంత్రి అంబటి రాంబాబు సమస్య పరిష్కారానికి సోఫా కావాలే అని చెప్పి ఆయన ట్వీట్ చేసి రేవంత్ రెడ్డి గారి మీద తీవ్రమైనటువంటి ఆరోపణను సంధించారు సోషల్ మీడియా వేదికగా. దాంతో రాజకీయ వర్గాల్లో కూడా ఈ సోఫా కథ ఏంటి, ఈ సోఫా డైలాగ్ ఏంటి పుష్ప 2లో అనే దాని మీద ఎక్కువ మంది మాట్లాడుకుంటున్నారు. పుష్ప 2లో ఉన్నటువంటి ఆ డైలాగ్ని మళ్ళీ చూస్తూ ఉన్నటువంటి పరిస్థితి. అయితే దీని మీద తమ్మారెడ్డి భరద్వాజ్ గారు కూడా స్పందించారు. సహజంగా ఆయన సినిమా సమస్యల మీద స్పందిస్తూ ఉంటారు, సినిమా కష్టాల మీద స్పందిస్తూ ఉంటారు. సినిమా కార్మికులకు ఏదైనా సమస్యలు ఏదైనా వివాదాలు వచ్చినప్పుడు ఒక పెద్ద మనిషిగా సలహాలు సూచనలు ఇస్తూ ఉంటారు. ఫిల్మ్ ఛాంబర్ మాజీ అధ్యక్షుడు కాబట్టి ఆయన వామపక్ష భావజాలం అలాగే వామపక్ష నేపథ్యం ఉన్నటువంటి నిర్మాత, డైరెక్టర్ కూడా. అందుకే సినిమాల రంగంలో ఏదైనా ఒక సంఘటన జరిగినప్పుడు ధైర్యంగా ముందుకొచ్చి మాట్లాడేటువంటి వాళ్ళల్లో తమ్మారెడ్డి భరద్వాజ్ గారు ముందు ఉంటారు. రేవంత్ రెడ్డి గారిని సినిమా పెద్దలు కలిసినటువంటి సందర్భంగా సినిమా సమస్యల గురించి రేవంత్ రెడ్డి గారికి విన్నవించారు. ప్రభుత్వ పరంగా సినిమా రంగం నుంచి ఏం కావాలో రేవంత్ రెడ్డి గారు వివరించారు. పరస్పరం వాళ్ళు మాట్లాడుకున్నారు. అయితే ఆ మీట్ సక్సెసా లేదా ఫెయిలా అనే దాని మీద చర్చ జరుగుతుంది. దీనికి తమ్మారెడ్డి భరద్వాజ్ గారు ఒక క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు. రేవంత్ రెడ్డి గారిని కలిసినటువంటి సినిమా పెద్దల్లో కొంతమంది ఈ మీట్ అనేది సక్సెస్ అయింది, తాము అనుకున్న విధంగా రేవంత్ రెడ్డి గారు కూడా సానుకూలంగా స్పందించారు. కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో కలిసినటువంటి సమయం చాలా విలువైనది, ఆయనకు కావాల్సింది ఏంటి అనే దాని మీద స్పష్టత వచ్చింది. అలాగే సినిమా పరంగా సినిమా రంగాన్ని మరింత బలోపేతం చేయడానికి ఏం కావాలో రేవంత్ రెడ్డి గారు చెప్పినప్పుడు ఆయన కూడా హామీ ఇచ్చారు. కాబట్టి ఇది సక్సెస్ అయ్యింది అని చెప్పి తమ్మారెడ్డి గారికి ఆ పెద్దల్లో ఎవరో చెప్పారు కాబట్టి ఆయన వెల్లడించారు. అయితే ఇక్కడ తమ్మారెడ్డి గారు సంజయ్ థియేటర్ ఎపిసోడ్ జరిగిన తర్వాత ఆయన చాలా నిర్మోహటంగా నిష్పక్షపాతంగా మాట్లాడడం జరిగింది. అసలు అల్లు అర్జున్ బెనిఫిట్ షోలకి వెళ్ళాల్సిన అవసరం ఏంది అర్ధరాత్రి వేళ? ఒకవేళ వెళ్ళినప్పటికీ అక్కడికి వస్తున్నట్టు ప్రచారం ఎందుకు చేసుకోవాలి? ఫ్యాన్స్ అక్కడికి వస్తున్నారని తెలుసు కదా, తెలిసి కూడా ఆయన అక్కడికి వెళ్ళడం తప్పు. అందుకే అక్కడ రేవతి చనిపోయింది, రేవతి కుమారుడు బ్రెయిన్ డెడ్ తోటి ఆసుపత్రిలో పోరాడుతూ ఉన్నారు చావు బతుకుల మధ్య. ఈ సంఘటన సినిమా రంగాన్నే కాదు రాజకీయ రంగంలో కూడా చర్చనీయాంశంగా మారేలా చేసింది. అందుకే ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా దీని గురించి మాట్లాడుకుంటున్నారు. ఈవెన్ జాతీయ ఛానల్లో కూడా అసలు అల్లు అర్జున్ సంజయ్ థియేటర్కి చేరుకోక ముందే తొక్కిసలాట జరిగింది. ఆ తొక్కిసలాటలో రేవతి చనిపోవడం జరిగింది, రేవతి కుమారుడు బ్రెయిన్ డెడ్ తోటి ఉన్నారు. అది జరిగిన తర్వాతనే పుష్ప వెళ్ళారు, అల్లు అర్జున్ ఆ థియేటర్ దగ్గరికి చేరుకున్నారు అనేది సీసీ ఫుటేజ్ని ప్రదర్శించడం జరిగింది ఒక జాతీయ మీడియా. దాని మీద తెలంగాణ పోలీసులు కూడా సీరియస్ అయ్యారు. ఎవరైనా సరే ఫేక్ న్యూస్ని ప్రచారం చేస్తే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం, కేసులు పెడతాం అని చెప్పి వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ జాతీయ మీడియా మాత్రం ఆగలేదు, ప్రాంతీయ మీడియా అయితే ఆగింది. ప్రాంతీయ మీడియాకి కొంత లిమిటేషన్స్ ఎక్కువగా ఉండేలాగా తెలంగాణ పోలీసులు కూడా చేశారు ఈ సంఘటనలో. బట్ జాతీయ మీడియా ఆగలేదు, అక్కడ జరిగింది ఏందో చెప్పేటువంటి ప్రయత్నం చేసింది. అయితే దాంట్లో వాస్తవం లేదు అనేది తమ్మారెడ్డి భరద్వాజ్ గారు చెప్తున్నటువంటి వర్షన్. మొత్తం ఆ ఎపిసోడ్కి కేంద్ర బిందువుగా అల్లు అర్జునే మారారు. అల్లు అర్జున్ కారణంగానే ఈ దురదృష్టకరమైన సంఘటన జరిగింది. దాని ఫలితం టోటల్ సినిమా ఇండస్ట్రీ మీద
పడింది అనేటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. కేవలం అల్లు అర్జున్ ప్రమోషన్ కోసం, ఆయన సినిమా రేంజ్ని పెంచుకోవడం కోసం, ఆయన రెమ్యునరేషన్ పెంచుకోవడం కోసం, ఆయన ఇమేజ్ని పెంచుకోవడం కోసం చేసినటువంటి ప్రయత్నం, ఆ ప్రయత్నం కాస్త వికటించి తెలుగు సినీ పరిశ్రమ మీద పడింది. ఇప్పుడు తెలుగు సినీ పరిశ్రమ బతికేది ఎలా? బెనిఫిట్ షోలు ఉండవు, టికెట్లు పెంచుకునేదానికి అవకాశం ఉండదు. ఇలాంటి పరిస్థితుల్లో సీనియర్ రంగం ఎలా మనుగడ సాధించాలి? కాబట్టి సమయం పాటించాలి హీరోలు. పోటీపడి రెమ్యునరేషన్ పెంచుకోవడానికి, ఇమేజ్ని పెంచుకోవడానికో, లేదంటే కలెక్షన్స్ పెంచుకోవడానికో పోటీ పడితే గనక వచ్చేటువంటి ప్రమాదం ఏంటి అనేది గ్రహించండి అని చెప్పి హితబోధ చేశారు తమ్మారెడ్డి భరద్వాజ్ గారు. దానికి కొంతమందిని వెటరన్ హీరోస్ని కూడా ఉదాహరణగా చెప్పారు. బాలకృష్ణ, అక్కినేని నాగార్జున, వెంకటేష్, ఇలాంటి వాళ్ళు సినిమాలకు వెళ్తుంటారు. మహేష్ బాబు కూడా వెళ్తూ ఉంటారు. కానీ ఏ రోజు కూడా అల్లు అర్జున్ మాదిరిగా ఓపెన్ టాప్ మీద అభివాదం చేస్తూ రోడ్ షోలు చేయలేదు. బట్ అల్లు అర్జున్ రోడ్ షో చేశాడు. అదే తప్పు అనేది తమ్మారెడ్డి భరద్వాజ్ గారు తొలి నుంచి చెప్తూ ఉన్నారు. అలాంటి సందర్భంలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి హోదాలో స్పందించి అల్లు అర్జున్ గురించి మాట్లాడటం, సినిమా ఇండస్ట్రీ గురించి మాట్లాడటంలో ఎలాంటి తప్పు లేదు. ఇండియా టుడే కాన్క్లేవ్లో మాట్లాడినటువంటి మాటలు కానీ, ఆ తర్వాత తెలంగాణ అసెంబ్లీలో మాట్లాడినటువంటి మాటల్లో ఏమాత్రం తప్పు లేదు. ఖచ్చితంగా ప్రభుత్వం ఆ విధంగా మాట్లాడాల్సిందే. మాట్లాడి సినిమా ఇండస్ట్రీలో కొంతమంది పోతున్నటువంటి పోకడలకు కట్టడి చేయాల్సిందే అనేది ప్రజా సంఘాలు కానీ, లేదంటే పౌర సంఘాలు కానీ అభిప్రాయపడుతూ ఉన్నాయి. సినిమా ఇండస్ట్రీకి సంబంధించి నారాయణ సిపిఐ ఆయన కూడా మాట్లాడారు. ఆయన చాలా కాలం నుంచి బిగ్ బాస్ షో గురించి కూడా పోరాడుతున్నారు, న్యాయ పోరాటం కూడా చేస్తున్నారు. కానీ బిగ్ బాస్ షోని మాత్రం ఆపట్లేదు. బిగ్ బాస్ షో సందర్భంగా కూడా ఏ విధంగా అన్నపూర్ణ స్టూడియో దగ్గర తొక్కిసలాట్లు, లాఠీ చార్జీలు జరుగుతాయి మనందరికీ తెలిసిందే. అయితే ఈసారి జరిగినటువంటి బిగ్ బాస్ షో ఫైనల్లో ఎక్కడ కూడా ఆ సందడి లేదు. దానికి కారణం ఏంటంటే పుష్ప 2 సినిమా విడుదల సందర్భంగా జరిగినటువంటి ఘటన. ఆ ఘటన తర్వాతే బిగ్ బాస్ షో ఫైనల్ ఫలితాలని అనౌన్స్ చేశారు. దాంతో ఎలాంటి గొడవలు లేకుండా, అక్కడ హడావుడు లేకుండా, లాఠీ చార్జ్ లేకుండా పంపించేశారు. ఒకవేళ పుష్ప 2 సంఘటన మీద ప్రభుత్వం కనుక సీరియస్ యాక్షన్ కనుక తీసుకోకపోతే మళ్ళా అన్నపూర్ణ స్టూడియోలో బిగ్ బాస్ షో ఫైనల్ కారణంగా ఇంకొక గొడవ కూడా జరిగి ఉండేది. సో కాబట్టి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండడానికి ప్రభుత్వం ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకోవాలి. ఆ కఠినమైన చర్యలే రేవంత్ రెడ్డి గారు తీసుకున్నారు అనేది తమ్మారెడ్డి గారి అభిప్రాయం. అయితే సినిమా పెద్దలు కలిశారు రేవంత్ రెడ్డి గారిని. బట్ సక్సెస్ ఎంతవరకు అయ్యాయి అనేటువంటి సందేహాలు ఉన్నటువంటి క్రమంలో ఆయన పూర్తి స్థాయిలో నమ్మట్లేదు. వెళ్ళినటువంటి వాళ్ళు చెప్తున్నారు అని చెప్పి ఆయన అభిప్రాయాన్ని చెప్తున్నారు. కానీ ఆయన ఆ మీటింగు లేదంటే ఆ భేటీ సక్సెస్ అనేటువంటి విషయాన్ని ఆయన చెప్పలేకపోతున్నారు. ఒక ఫిలిం ఛాంబర్ మాజీ అధ్యక్షుడిగా వీటి గురించి నిష్పక్షపాతంగా ఆయన మాట్లాడుతూ ఉంటారు. అయితే రేవంత్ రెడ్డి గారు ఒక పెద్ద టాస్క్ అయితే పెట్టారు సినిమా ఇండస్ట్రీకి. ఆ టాస్క్ని ఫుల్ఫిల్ చేస్తేనే బెనిఫిట్ షోలు కానీ, లేదా టికెట్లు పెంచుకునేటువంటి అవకాశంలో కానీ కొంత రిలాక్సేషన్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ఒకవేళ పూర్తి స్థాయిలో పూర్వం మాదిరి కనుక రిలాక్సేషన్ ఇస్తే డాకు సినిమాకి కానీ, లేదంటే గేమ్ చేంజర్కి కానీ, లేదా సంక్రాంతికి వస్తున్నాం అనేటువంటి సినిమాకి కానీ ఇస్తే ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం బద్దం అయ్యేటువంటి అవకాశం ఉంది. ఏ విధంగా అయితే మూసీ ప్రక్షాళన సందర్భంగా హైడ్రాని తెర మీదకి తీసుకొచ్చారు, ఆ ఫస్ట్ తొలి రోజుల్లో ఆయన గ్రాఫ్ పెరిగింది. ఆ తర్వాత హైడ్రా నేపథ్యంలో చాలా బ్యాడ్ ప్రచారం వెళ్ళింది. సో ఇప్పుడు కూడా ఒకవేళ కనుక బెనిఫిట్ షోలకు కానీ టికెట్లు పెంచుకునేదానికి అవకాశం ఇస్తే రేవంత్ రెడ్డి గారు మళ్ళీ అలాంటి బ్యాడ్నే ఆయన చెవి చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఈ మీట్ సక్సెస్ అయిందా కాదా అని అడిగినప్పుడు తమ్మారెడ్డి గారు కలిసినటువంటి వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం అది సక్సెస్ అయిందని చెప్పి అంటున్నారు ఆయన. అంటే పరోక్షంగా ఆ మీట్ అనేది కేవలం కంటి తుడుపు చర్య అనేటువంటి భావన ఆయన వ్యాఖ్యల్లో కనిపిస్తుంది. దాని మీద మీ అభిప్రాయం ఏంటి అనేది తెలియజేయచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.